రైట్. ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ, Answer 10 also. I think. So y is equal to x square plus ax plus 25 touches the x-axis. See, it is very clear that the given equation is a quadratic equation, and we know the quadratic equation graph will be a parabola like this. And is asking us to find the value of a if it is touching the x-axis. He is not telling that it is cutting the x-axis. Cut chestnut chaplet touching. Now tell me the condition for the graph to touch the x-axis. చెప్పండి. మనకి మూడు రకాల కేసు ఉన్నాయి. ఒకటి 2 పాయింట్స్ కట్ టచ్ అయితే, ఇంకోటి జస్ట్ ఒక పాయింట్ కట్ టచ్ అయితే, ఇంకోటి అసలు x-axis కట్ చేయకపోతాయి. సో ఈ త్రీ కండిషన్స్కి త్రీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్కి త్రీ కండిషన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? గుర్తుందంటే 10th క్లాస్ వచ్చింది కదా మనకి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే టూ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో ద గ్రాఫ్ ఇస్ కటింగ్ ది ఎక్స్ యాక్సిస్ అట్ టూ డిఫరెంట్ పాయింట్స్. సో వాట్ విల్ బి ద కండిషన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ గ్రాఫ్ చెప్పండి. 10th లో వచ్చింది కదా. ఏంటమ్మా అలా ఉన్నారు? 10th క్లాస్లో మంచి డిస్కస్ చేసాం కదా. చెప్పండి సుదేష్ణ, జ్ఞాన సంస్కృతి, అర్మాన్. సో త్రీ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గ్రాఫ్ గీసాను. దాని కండిషన్ చెప్పండి. సో ఫస్ట్ గ్రాఫ్కి కండిషన్ ఏంటి, సెకండ్ గ్రాఫ్కి కండిషన్ ఏంటి, థర్డ్ గ్రాఫ్కి కండిషన్ ఏంటి? ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ రావాలంటే ఎలా ఉండాలి కండిషన్? ఏం కండిషన్ యూస్ చేస్తాం మనం? ఎలా దీన్ని జడ్జ్ చేస్తాం చెప్పండి సుదేష్ణ. ఏమా జ్ఞాన సంస్కృతి గుర్తుందా లేదా? ఆన్సర్ ఇంకా చేయలేదు, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ సింపుల్. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగితే ఏంటంటే, ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ గీసాను. ఒకటేమో కటింగ్ ఎక్స్ యాక్సిస్ టూ డిఫరెంట్ పాయింట్స్, ఇంకోటేమో టచింగ్ ది ఎక్స్ యాక్సిస్, ఇంకోటేమో నాట్ అట్ ఆల్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్. అయితే ఈ త్రీ టైప్ ఆఫ్ గ్రాఫ్కి మనకి త్రీ కండిషన్స్ ఉన్నాయి. ఎలా దేని బేస్ చేసుకొని మనం చెప్తాం? ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి కండిషన్ ఏంటి? కాదు, అందరూ మర్చిపోయినారే మీ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0. సెకండ్ కండిషన్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ థర్డ్ క్వశ్చన్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. సో మనకి త్రీ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ అని చెప్పాడు కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్. దట్ మీన్స్ b square minus 4ac is exactly equal to 0. So for the given question, x square plus ax plus 25 is equal to y అంటే 0 నే అవుతుంది ఎందుకంటే x axis కాబట్టి. సో దీనికి b square minus 4ac కండిషన్. సో a square minus 4 into a plus 1 ఉంది, c plus 25 ఉంది. So is equal to 0. That means a square minus 100 is equal to 0. A square is equal to 100. A is equal to square root of 100. That means plus or minus 10. Got it? Clear? Yeah. Yeah. Info bill, sir. Okay. Right. Okay. సో టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ అనగానే మనకు ఐడియా రావాలి. సో బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అనేసి మనం డిస్కస్ చేసాం కదా ఎంటైర్ 10th క్లాస్ అంతా కూడా. టచింగ్ ది ఎక్స్ యాక్సిస్ అన్నా లేకపోతే రియల్ ఈక్వల్ రూట్స్ అన్నా ఇవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే. యా రైట్. ఒక్కసారి 26th క్వశ్చన్ చూడండి. మీకు కంప్లీట్గా తెలియని టాపిక్ ఇది, బట్ ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే లెట్ మీ అంటే ఈ ప్రాబ్లం మనం చేయగలుగుతామా లేదా ఒకసారి మనము ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ సాల్వ్ ఏదో చేద్దాం.
the imaginary roots of the equation x square plus 2 whole square plus 8x square is equal to 6x into x square plus 2. So ఇప్పుడు ఏమవుతుంది నాకు x square plus 2 whole square plus 8 times x square is equal to 6x into x square plus 2. So let me solve it first. అయితే దీన్ని ఇంకా ఈజీ చేయొచ్చు. ఏం చేద్దామంటే దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే x పవర్ 4 అయిపోద్ది. దానికంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అంటే మనకు క్లియర్గా మన ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2 x స్క్వేర్ ప్లస్ 2 కామన్ కనిపిస్తుంది కాబట్టి లెట్ x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ p అనుకుందాం. సో అప్పుడు నాకు ఈ వాల్యూ ఏమవుతుంది, నాకు x స్క్వేర్ ప్లస్ 2 కంప్లీట్గా ఏమవుతుంది నాకు p. సో ఇట్ విల్ బికమ్ p స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2p అయితే x స్క్వేర్ ఏమవుతుంది నాకు p మైనస్ 2 అవుతుంది. సో 8 ఇంటూ p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పడుతుంది దెబ్బ మనకి 6x ఉంది కదా ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలంటే మళ్ళీ రూట్ వేసుకోవాలి, మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది. సో ఐ థింక్ మనం ఏదైతే ఐడియాతో చేస్తామో అది రాంగ్ అంటే మనకి ఇక్కడ అనవసరంగా లెంత్ అయిపోద్ది. సో విల్ సాల్వ్ యాజ్ ఇట్ ఈస్. రైట్, ఎక్స్పాన్షన్ చేద్దాం. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 8x స్క్వేర్ is equal to 6x cube plus 12x. So it will become x power 4. 6x cube ఇతలో వస్తే ఏమవుతుంది నాకు మైనస్ 6x cube అవుతుంది. x power 4 minus 6x cube, 4x square 8x square ఏమవుతుంది నాకు ప్లస్ 12x square minus 12x plus 4 is equal to 0. So x power 4 minus 6x cube plus 12x square minus 12x plus 4 is equal to 0, and we have to solve this equation. So దీన్ని solve చేయాలంటే it's not an easy thing because we don't know how to solve this equation because it is not a quadratic equation, it is a biquadratic equation. అయితే మనకి ఒకవేళ ఆప్షన్లో 4 రూట్స్ ఇచ్చుంటే, ఇఫ్ యూ ఆర్ గివెన్ ద 4 రూట్స్, ఇది బైక్వాడ్రాటిక్ కాబట్టి 4 రూట్స్ వస్తుంది కాబట్టి ఆ 4 రూట్స్ని మనం సమ్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవడము లేకపోతే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోవడం అని చేస్తే కూడా అయిపోద్ది. బట్ ఇక్కడ మనకు ఓన్లీ 2 రూట్స్ ఇచ్చారు అండ్ వీ హ్యావ్ టు టెల్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, రైట్. సో దీనికి చాలా సింపుల్. ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 minus 12 0 అవుతుంది. సో 1 minus 6 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా 2 రూట్స్ కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే, లెట్ మీ ఫైండ్ వన్ రూట్. ఫస్ట్ ఒక రూట్ మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కనుక్కుందాం. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెస్లో 1 2 3 పెట్టి ఎక్కడైతే 0 వస్తుందో ఫస్ట్ అది చెక్ చేద్దాం. 1 పెడితే 0 రావట్లేదు, -1 పెడదాం. సో +1 అవుతుంది. నో, -1 పెడితే కూడా మనకి 0 రాదు. 2 పెడదాం. 2 power 4 16, 2 cube 8, 8 6 48, 16 minus 48 minus 32 minus 28. ఇక్కడ 12 multiple 28 రాదు. సో 2 పెట్టినా కూడా రావట్లేదు. 4 minus 2 24 వస్తుంది, రాదు. -2 పెడదాం. -2 పెడితే కూడా ఐ థింక్ నాట్ గెట్ ది ఆన్సర్. 16 -2 whole cube will be -8 plus 48, 64 68. No, -2 పెట్టినా కూడా అవ్వలేదు. సో ఐ థింక్ we have to something logic is there. So only imaginary roots we have to find. Okay,
x square plus common is 2. $81 3 పెడదాం 3 4 4 81 minus 3 cube 27 27 into 6 will be 120 162 9 108 minus 36 plus 4 minus 198 minus 198 and plus 180. Now 3 meter రావట్లేదు. So there is no other alternative way to solve this problem except by knowing the concept of imaginary numbers. So actually మనం సాల్వ్ చేయొచ్చేమో అనుకున్నా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా చేసి కనుక్కోవచ్చు అనుకున్నా, బట్ ఏ రూట్ పెట్టినా మనకి 0 రావట్లేదు, 1 పెట్టినా 0 రావట్లేదు, -1 పెట్టినా 0 రావట్లేదు, 2 పెట్టినా రావట్లేదు, -2 పెట్టినా రావట్లేదు, అండ్ 3 పెట్టినా కూడా రావట్లేదు. సో -3 మీరు పెట్టి చూసుకోండి. బట్ నేనైతే ఇమాజినరీ నెంబర్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాతే ఈ ప్రాబ్లం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ మిగిలిపోయా? సో ఇది ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఏం లేదు. ఓకే, సో లాస్ట్ ఒక ప్రాబ్లం అయితే మిగిలింది, ఈ ప్రాబ్లం చేసేసేయండి. సో ఇఫ్ x square minus x plus 1 is equal to 0, then the value of x power 3n. X square minus x plus 1 is equal to 0, then the value of x power 3n. Yeah, we have to find. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఏమొస్తుందో ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి. I don't think you can factorize this quadratic equation, so you will not get the answer. Again, it is a concept of imaginary numbers. So let me explain you the concept of imaginary numbers. ఇది ఎక్కడ కూడా డిలే చేయకుండా, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా మనకి ఇమాజినరీ నెంబర్ కాన్సెప్టే. సో టైం వేస్ట్ చేయకుండా let me solve imaginary numbers, right? So right, imaginary number ni manamu I ane symbol to denote chestam. It is denoted by the symbol I and it is read as iota. గుర్తుపెట్టుకోండి, ఇమాజినరీ నెంబర్ ని మనం ఇచ్చే సింబల్ వచ్చి ఐ, బట్ దాన్ని పిలవాల్సింది ఐఓటా అని పిలవాలి. ఐఓటా ఇక్కడ చూడండి, ఐఓటా ఇక్కడ రాసారు చూడండి, read it as ఐఓటా. ఏంటి ఈ ఇమాజినరీ నెంబర్ అంటే చాలా సింపుల్. నార్మల్గా మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ లేక ఏదైనా పాలినామియల్కి వెన్ కెన్ వి సే దట్ దేర్ ఆర్ నో రియల్ రూట్స్? మనకి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే మనం నో రియల్ రూట్స్ అని చెప్తున్నాం. నో రియల్ రూట్ మీన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రూట్స్. రియల్ రూట్స్ లేవు, బట్ ఇమాజినరీ రూట్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. For example, let me take a quadratic equation called x square ఇందా క్వశ్చన్ minus x plus 1 అనుకోండి. సో దెన్ ఫ్యాక్టరైజ్ చేయడం పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే 1 వస్తుంది, 1 ఫ్యాక్టర్స్ 1 1 0 వస్తుంది. సో ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టరైజ్ చేయకపోతే ఇంకొక మెథడ్ ఏంటి మనకి రూట్స్ కనుక్కోవడానికి, బై యూజింగ్ డైరెక్ట్ ఫార్ములా. సో లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ డైరెక్ట్ ఫార్ములా. సో డైరెక్ట్ ఫార్ములా ఈస్ -b plus r minus root of b square minus 4ac all divided by 2a. So minus b plus r minus root of b square minus 4ac whole divided by 2a. So that means x is equal to minus of b value enta manaki ida, a value 1,
b value is -1 and c value is 1. So minus of -1 plus or minus root of -1 whole square minus 4 into a value 1, c value 1 by 2 into 1. So that means x is equal to 1 plus or minus root of 1 square is 1 and 4 ones are is 4 by 2. So that means it will become 1 plus root minus 3 by 2 and 1 minus root minus 3 by 2. Now here comes the concept of imaginary numbers. Okay, so ఇక్కడ ఏంటంటే ఒక రూట్ మనకి 1 ప్లస్ రూట్ మైనస్ 3 బై 2 వచ్చింది, ఇంకొక రూట్ మనకి 1 మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 3 బై 2 వచ్చింది కదా. సో టు బి ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ మనకి ఎగ్జిస్టెన్స్ లేదు. మనకు ప్రాక్టికల్గా ఏ మ్యాథమెటికల్ లా కూడా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్కి ఎక్కడ కూడా మనకు ఆన్సర్ అయితే ఉండదు. బట్ ఇప్పుడు మనము దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. ఆ కాన్సెప్ట్ యాక్చువల్గా మ్యాథమెటిక్స్కి లైక్ వైలేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ లాస్, కాబట్టి ఆ కాన్సెప్ట్ మనం ఇమాజినరీ కాన్సెప్ట్ అంటాం. ఇమాజినరీ. సో వాట్ విల్ డూ ఈస్ we will assume square root of -1 as some I. ఈ ఐని మనం iota అంటాం. సో ఇక్కడ నుంచి మనకేమో ఒక లీడ్ తీసుకోవచ్చు అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా మనము రూట్ కనుక్కోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ I. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 is equal to I. దట్ మీన్స్ I square is equal to -1. ఈ స్క్వేర్ రూట్ అవతల పోతే ఏమవుతుంది మనకి స్క్వేర్ అవుతుంది. సో I square is equal to -1 and I is equal to root of -1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఈ గివెన్ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ 5. 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -3 ఎట్లా రాసుకోవచ్చు, నేను 3 ఇంటూ -1 రాసుకోవచ్చు బై 2. అంతే కదా, -3ని ఎట్లా రాసుకోవచ్చు నేను 3 ఇంటూ -1. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 3i స్క్వేర్ బై 2. 1 ప్లస్ 3i స్క్వేర్ బై 2 అంటే అప్పుడు నాకు ఏమవుతుంది, నాకు 1 ప్లస్ i రూట్ 3 బై 2. ఇంకోటి ఏమవుతుంది నాకు 1 మైనస్ i రూట్ 3 బై 2. సో యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, మనకి ఇర్రాషనల్ రూట్స్ అయినా లేదా ఇమాజినరీ రూట్స్ అయినా రెండు కూడా కాంజుగేట్గా వస్తాయి. సో ఒకటి i ప్లస్ రూట్ 3 అయితే ఇంకోటి ఏమవుతుంది నాకు 1 మైనస్ i రూట్ 3. ఒకటి 1 ప్లస్ i రూట్ 3, ఇంకోటి 1 మైనస్ i రూట్ 3. సో ఇది ఇమాజినరీ నెంబర్స్ కాన్సెప్ట్ అంటే. గుర్తుపెట్టుకోండి, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో కాబట్టి -1 ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం i స్క్వేర్తో రీప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి కూడా మనం ఫ్యాక్టరైజ్ అయితే రాయలేము. అండ్ హౌ కెన్ వి సాల్వ్ దిస్ క్వశ్చన్? సేమ్, వీ కెన్ సాల్వ్ బై యూజింగ్ డైరెక్ట్ ఫార్ములా. డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్తుందంటే మనకి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ minus 4 into a into c by 2. So that will become -1 plus or minus root of 1 minus 4 minus 3 by 2. So that will become -1 plus 3i square by 2. Ingoti -1 minus 3i square by 2. So that will become -1 plus i root 3 by 2 and -1 minus i root 3 by 2. -1 plus i root 3 by 2 and -1 minus i root 3 by 2. సో ఎక్కడైతే మనకి స్క్వేర్ రూట్లో నెగిటివ్ వస్తుందో ఆ నెగిటివ్ సింబల్ని కానీ లేదా మనం 3 ఇంటూ -1 అని రాసుకొని కానీ ఈ -1ని మనం i స్క్వేర్తో రీప్లేస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ ఐ విల్ గివ్ యూ ఎ సింపుల్ క్వశ్చన్. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 వచ్చేది ఒక ఈక్వేషన్ ఇస్తాను చూడండి. సో b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అంటే చాలా సింపుల్. ఇక్కడ b నెంబర్ స్మాల్ తీసుకొని c నెంబర్ పెద్దది తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, b స్క్వేర్ మైనస్ 4ac ఖచ్చితంగా లెస్ దెన్ 0 వస్తుంది చూడండి. సో 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 8 4 మైనస్ 32 లెస్ దెన్ 0. సో b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అయితే డెఫినెట్గా మనకి ఈ రూట్స్ అనేది మనకి ఇమాజినరీ రూట్సే వస్తాయి. నౌ సాల్వ్ దిస్ ఈక్వేషన్ and tell me the roots in I. సో ఇమాజినరీ రూట్స్ దీనికి ఏమొస్తాయి నాకు చేసి చెప్పండి. కమ్ ఆన్ డూ ఇట్. ప్రతి ఒక్కరు చేయండి, అర్థం కాకపోతే అడగండి.
ఏం చేయాలి సార్? ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసి నాకు రూట్స్ కనుక్కొని చెప్పండి. సార్ లాస్ట్ లో ఇదేంటి -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -28/2 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి సార్? మైనస్ ఉండే చోట ఐ స్క్వేర్ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి ఎలా చేశాను, అలానే చేయాలి. ఓకే 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 సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ. యా యా ఓకే ఓకే ఓకే. సార్ -2 ప్లస్ ఐ రూట్ 28/2, ఇంకొకటి వచ్చేసి -2 మైనస్ ఐ రూట్ 28/2. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఐ హోప్ మిగతా వాళ్ళు కూడా ఇదే ఆన్సర్ రావాలని అనుకుంటున్నాను. చూడండి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ స్టూడెంట్స్ జ్ఞాన సంస్కృతి అర్మాన్ చేసి చెప్పండి. బట్ వెరీ సింపుల్. ఓకే, సో ఐ టోల్డ్ యూ ఇది ఖచ్చితంగా మనకి ఇమాజినరీ రూట్స్ వచ్చే క్వశ్చన్ అని చెప్పాను. సో ఎలా సాల్వ్ చేసుకోవాలి? డైరెక్ట్ ఫామ్లో వేసుకుంటాం. బికాస్ స్ప్లిట్టింగ్ మిల్టమ్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ నార్మల్ క్వశ్చన్స్. అంటే మనకి ఏవైతే మనకి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటుందో అది దానికి పాసిబుల్ అవుతుంది. ఇక్కడ అది పాసిబుల్ కాదు. సో కాబట్టి ఐ విల్ యూస్ డైరెక్ట్ ఫార్ములా. సో -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c బై 2a. సో -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ 4 and 4 8 32/2. So which will become -2 plus or minus root of -28/2. సో ఏమవుతుంది నాకు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 28 మైనస్ సింబల్ ఎలా రాసుకోవచ్చు? ఐ స్క్వేర్ రాసుకోవచ్చు బై 2. అండ్ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ ఐ స్క్వేర్ బయట వస్తే ఏమవుతుంది నాకు ఐ అవుతుంది. అండ్ రూట్ 28 ఎట్ రాసుకోవచ్చు? నేను 4 7 రాసుకోవచ్చు కదా. 28 కెన్ బి రిటన్ యాస్ 4 into 7 అండ్ 4కి రూట్ ఉంది కాబట్టి బయట వస్తే ఏమవుతుంది నాకు 2√7. సో -2 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 2√7/2. సో అప్పుడు ఏమవుతుంది నాకు -2 ప్లస్ ఐ ఇంటూ 2√7/2 అండ్ -2 మైనస్ ఐ ఇంటూ 2√7/2. సో 2 2 2 క్యాన్సిల్ కొట్టేస్తే -1 ప్లస్ i√7, ఇంకోటి -1 మైనస్ i√7. సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్స్. Okay, so in this way we will solve a quadratic equation which is involving imaginary numbers. అర్థమైంది అందరికి? ఏం లేదండి, స్క్వేర్ రూట్లో నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ సింబల్ దగ్గర ఐ స్క్వేర్ పెట్టుకోండి, అంతే ఆన్సర్. బికాస్ ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1. ఐ అంటే ఏంటంటే ఇమాజినరీ నెంబర్ విచ్ కెన్ బి రీడెడ్ యాస్ ఐఓటా. సో దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేద్దాం. క్లియరా? ఓకేనా? అర్థమైందా? రైట్, ఓకే దెన్. Now I'll ask a very simple question. If I square is equal to -1, if I square is equal to -1, then what will be I power 4? చెప్పండి నాకు. I square -1 అయితే I power 4 ఏమవుద్ది?
ఎవరైనా చెప్పచ్చు. వెరీ సింపుల్. 1 కరెక్టే, 1 కరెక్టే. సో ఎందుకంటే I/4 ఎలా రాసుకోవచ్చు నేను? I² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో -1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, విచ్ విల్ బికమ్ +1. సో I/4 is 1 actually. Okay. In the same way, I/3 అంటే I³ ఎలా రాసుకోవచ్చు నేను? I² into I రాసుకోవచ్చు, and I² is -1. So -1 into I, it will become -I. So I³ is -I. I² is -1 and I/4 is 1. ఇలాగా. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఆడ్ నెంబర్ 1, ఆ ప్రతి పవరు మనకి ఈవెన్ పవర్ 1 వస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ I/20 ఉందనుకోండి. సో I/20ని మనం 2 మల్టిపుల్గా రాసుకోవాలో చెక్ చేసుకోవాలి. సో ఐ కెన్ రైట్ I/2 హోల్ పవర్ 10. సో విచ్ ఈస్ నథింగ్ బట్ -1 హోల్ పవర్ 10 and -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఇస్ ఆల్సో +1. అలాగనమాట. రైట్. ఐ హోప్ యూ గెట్ మై పాయింట్. అండ్ సేమ్ వే I/18 అనుకోండి. I/18 ఎలా రాసుకోవచ్చు నేను? I² హోల్ పవర్ 9 రాసుకోవచ్చు, విచ్ విల్ బికమ్ -1 హోల్ పవర్ 9. అండ్ నెగిటివ్ పవర్ ఆడ్ నెంబర్ అనుకోండి, నెగిటివ్ నెంబర్ అట్లే ఉంటుంది. సో -1 హోల్ పవర్ 9 ఇస్ సేమ్ యాజ్ -1. సో రైట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ I, ఇమాజినరీ నెంబర్ విచ్ ఇస్ రెడ్ యాజ్ ఐఓటా. అండ్ తర్వాత మనకి ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టాపిక్ ఇది కంప్లీట్ చేసి మనం ఫినిష్ చేద్దాం. క్యూబ్ రూట్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే. అంటే చాలా సింపుల్ అండి. ఏంటంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఎగ్జామ్స్లో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి అంటే 3 రూట్స్ ఉంటాయండి. ఒకటి 1, ఒకటి ఒమేగా, ఇంకొకటి ఒమేగా స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఒకటి 1, ఒకటి ఒమేగా, ఇంకోటి ఒమేగా స్క్వేర్. ఏంటి ఒమేగా అంటారా? ఒమేగా అంటే -1 + I√3/2. ఒమేగా స్క్వేర్ అంటే -1 - I√3/2. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ గందరగోళం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎలా వచ్చాయో చెప్తాను చూడండి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే x³ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ అంటే 1. x³ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక ఈక్వేషన్ నుంచి వచ్చిన రూట్స్ అన్నమాట. x³ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x³ - 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? 0. x³ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x³ - 1 ఏమవుతుంది నాకు? 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మనకి ఒక ఆల్జీబ్రాయిక్ ఫార్ములా ఉంది కదా. సో a³ - b³ ఫార్ములా ఏమవుతుంది మనకి? a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². సో x³ - 1 కెన్ బి రిటన్ యాజ్ x - 1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇదేమో నాకు x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం? x² ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంతకు చేసాం కదా, -b + r - √b² - 4ac/2a. సో అలా సాల్వ్ చేస్తే -1 + r - √1 - 4/2. దట్ మీన్స్ -1 + I√3/2 -1 - I√3/2. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న మనకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వీ గాట్ 3 రూట్స్. వన్ ఈస్ 1 అండ్ ద అదర్ 2 రూట్స్ ఆర్ -1 + I√3/2 అండ్ -1 - I√3/2. వీటినే మనము 3 రూట్స్కి ఎలా రాసుకున్నామంటే ప్రతిసారి ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ రాసుకోవడం కష్టం కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాస్ ఒమేగా అండ్ దిస్ కెన్ బి రిటన్ యాస్ ఒమేగా స్క్వేర్. సో ఓవరాల్ వీ గాట్ 3 రూట్స్, 1 ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్, which are the roots of the equation x³ is equal to 1. ఆ 1 ఏమంటామంటే యూనిటీ అంటాం, క్యూబ్ని క్యూబిక్ అంటాం. సో దీస్ ఆర్ ద 3 క్యూబిక్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఒకటి 1, ఇంకోటి ఒమేగా, ఇంకోటి ఒమేగా స్క్వేర్. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఆల్వేస్ రిమెంబర్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ.
1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ప్లస్ i√3 మైనస్ i√3 క్యాన్సిల్ అయిపోతే -1 -1 -2 కింద సింబల్ డినామినేటర్ బై 2 ఉంది, అంటే -2/2 -1, ఇక్కడ ఒక 1 0, -1 + 1 0 అవుతుంది. సో ఫస్ట్ ప్రాపర్టీ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ప్రాపర్టీ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు ఇది కదా క్వాడ్రాటిక్ మనకి పాలినామియల్. ఒక పాలినామియల్కి ఏదన్నా ఒక నెంబర్ రూట్ అయితే ఆ రూట్ వాల్యూని పాలినామియల్లో బ్యాక్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 0 రావాలి. సో ఈ ఈక్వేషన్ మనకు రూట్స్ ఏమొచ్చాయి? ఒకటి 1, ఒకటి ఒమేగా, ఒక ఒమేగా స్క్వేర్. కాబట్టి 1 ఒమేగా పెడతాను ఇక్కడ ఎక్స్ప్రెస్లో. అప్పుడు ఏమవుతుంది? నాకు ఒమేగా క్యూబ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇవన్నీ ప్రూఫ్స్ మనకు అవసరం లేదు, బట్ ప్రాపర్టీస్ అయితే గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి, అండ్ అక్కడి నుంచి సేమ్ ఒమేగా పవర్ 4 అనుకోండి, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా, ఇది 1 కదా. సో 1 ఇంటూ ఒమేగా. సో అలాగా చాలా చాలా ఇంపార్టెంట్. 1 ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. గుర్తుపెట్టుకోండి. ఈ ఒమేగా వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి. -1 ప్లస్ i√3/2, ఇంకోటి -1 మైనస్ i√3/2. సో ఇలా 2 నెంబర్స్ ఉన్నాయి మనకు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒకసారి మళ్ళీ నేను మీకు సెషన్ రికార్డెడ్ సెషన్ అంతా కూడా పంపిస్తాను, తర్వాత PDF కూడా షేర్ చేస్తాను. సో చూడండి నిదానంగా. తర్వాత ఇమాజినరీ నెంబర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు లాస్ట్ మనం ఇంతకుముందు ఒక ప్రాబ్లం వదిలేస్తున్నాం కదా, లాస్ట్ ప్రాబ్లం అది చేద్దాం. చూడండి రైట్, ఇక్కడ చూడండి x² - x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి మనం సాల్వ్ చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలో వస్తుంది కదా ఆన్సరు. చూడండి -b ± √b² - 4ac, 4 1s are 4/2. సో 1 ప్లస్ -3/2 అంటే 1 ప్లస్ i√3/2, ఇంకోటి 1 మైనస్ i√3/2. ఓకే, సో దెన్ ద వాల్యూ ఆఫ్ x⁴n అని అడిగాడు. ఓకే, సో ఇది మనకి 2 రూట్స్, ఒకటేమో 1 ప్లస్ i√3/2, ఇంకోటి ఏమో 1 మైనస్ i√3/2. నౌ హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴n. అంటే ఇచ్చిన నెంబర్ని క్యూబ్ చేయాలి. సో లెట్ మీ డూ ఇట్. రైట్, ఇక్కడ చాలా సింపుల్గా చేయొచ్చు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ చూసారంటే ద వాల్యూ ఆఫ్ x⁴n అడిగాడు కదా, బాగా గమనించండి. x⁴n అడిగాడు, n-కేమి కండిషన్ మెన్షన్ చేయలేదు. n కెన్ బి ఎనీ నెంబర్. వాడు n అనేది న్యాచురల్ నెంబరా, n అనేది ఇంటిజరా అనేది చెప్పలే. సో ఐ కెన్ టేక్ n యాజ్ 0. అప్పుడు ఏమవుతుంది? నాకు x⁴3 × 0 0, x⁴0 is 1. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది క్వశ్చన్ అమ్మా. ఒక్కటి ఇక్కడ x⁴n అడిగాడు కదా, x⁴n అన్నప్పుడు n వాల్యూ మన ఇష్టం పెట్టుకోవచ్చు. n వాల్యూ 1 పెట్టుకుంటే x³ కనుక్కోవాలి, n వాల్యూ 2 పెడితే x⁴6 కనుక్కోవాలి, n వాల్యూ 3 పెడితే x⁴9 కనుక్కోవాలి. బట్ నాకు ఇక్కడ వచ్చింది ఒమేగా కాదు. ఒమేగా అంటే ఏంటి? -1 ప్లస్ i√3/2. ఇలా ఉంటే ఒమేగా అనుకోవచ్చు. నేను ఒమేగా ప్రాపర్టీస్ అన్ని వాడుకోవచ్చు. ఒమేగా క్యూబ్ 1 అవుతుంది, 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అవుతుంది. ఒమేగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఒమేగా కాదు మనకి. ఒకటేమో 1 ప్లస్ i√3/2, ఇంకోటేమో 1 మైనస్ i√3/2. సో 2 నెంబర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు దీన్ని క్యూబ్ చేయడమో దీన్ని పవర్ 6 చేయడమో చాలా కష్టం.
ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి? ఎక్స్ పవర్ 3n అన్నప్పుడు n వాల్యూ 1 పెట్టుకుంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది, n వాల్యూ 2 పెట్టుకుంటే ఎక్స్ పవర్ 6 అవుతుంది, n వాల్యూ 3 పెట్టుకుంటే ఎక్స్ పవర్ 9 అవుతుంది. n వాల్యూ పలానా నెంబర్ పెట్టుకోవాలని చెప్పి రూలే లేదు. సో మన ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. వాడు జస్ట్ ఫైండ్ ఎక్స్ పవర్ 3n అని చెప్పాడు కాబట్టి n వాల్యూకి ఎక్కడ కూడా కండిషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది నాకు? ఎక్స్ పవర్ 0 అండ్ ఎక్స్ పవర్ 0 ఇస్ 1. దట్స్ ఇట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా తగ్గొట్టచ్చు. సార్ ఒకవేళ అక్కడ ఒమేగా వచ్చేసి ఇక్కడ ఎక్స్ పవర్ 6 వచ్చుంటే అప్పుడు ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కానీ నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ -1 వస్తుంది. సో 1 విల్ బి ఒమేగా అండ్ 1 విల్ బి ఒమేగా స్క్వేర్. అప్పుడు ఎక్స్ పవర్ 3n అనుకోండి. సో n ఈజ్ ఈక్వల్ 1 పెట్టుకుందాం, ఎక్స్ పవర్ 3 అనుకుందాం. ఎక్స్ పవర్ 3 అంటే ఒమేగా కదా, ఒమేగా క్యూబ్ ఏమవుతుంది నాకు 1. అప్పుడు ఒమేగా ప్రాపర్టీస్ అని ఉపయోగించుకోవచ్చు నేను అలాగా. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చేద్దాము, తర్వాత మీకు ఇంకా కొంచెం బాగా అవగాహన వస్తుంది. సో నేను పంపించిన పీడిఎఫ్లో కూడా చూడండి, మన జేఈ మెయిన్స్ యాప్, జేఈ యాప్ ఉంది కదా, ఎన్సీఆర్టీ బుక్ యాప్, మరి జేఈ యాప్ బుక్ ఉంది కదా, ఆ యాప్లో కూడా మీరు మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోండి. దానిలో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఎన్ని లేదు, ఒమేగా క్యూబ్ మాత్రం 1. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒమేగా క్యూబ్ 1 అయితే ఒమేగా పవర్ 4 ఎలా కనుక్కోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాపర్టీస్ ప్రకారం ఒమేగా క్యూబ్ మాత్రం 1. ఒమేగా పవర్ 4 ఏమవుతుందంటే ప్రతిదీ కూడా క్యూబ్కి రెఫరెన్స్గా రాసుకుంటాం. ఒమేగా పవర్ 4 ఎట్లా రాసుకోవచ్చు? ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు, ఇంటూ ఒమేగా. సో 1 ఇంటూ ఒమేగా ఒమేగా పవర్ 5 అనుకోండి, ఒమేగా పవర్ 3 ఇంటూ ఒమేగా పవర్ 2 అంటే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. ఒమేగా పవర్ 6 అనుకోండి, ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1. లేదు ఒమేగా పవర్ 99 అనుకోండి, 3 మల్టిపుల్ అయితే 1. ఎందుకు 99 ఎట్లా రాసుకోవచ్చు? నేను ఒమేగా పవర్ 3 హోల్ పవర్ 33 రాసుకోవచ్చు, ఇది 1 కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ 1. సో ఒమేగా పవర్ 3 మల్టిపుల్ వస్తే 1. మిగతా ఏమవుతాయంటే 3 సపరేట్గా తీసుకొని మిగతా నెంబర్ ఎంత బ్యాలెన్స్ ఉందో దాని ప్రకారం రాసుకుంటాం. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఒమేగా. ఓకే, సో రైట్. ఓకే దెన్, థ్యాంక్ యూ. సో టుమారో ఇమాజినరీ నెంబర్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకా కొంచెం బాగా అవగాహన వస్తుంది. సో విల్ డూ ఇట్ అండ్ విల్ సాల్వ్ ఇట్. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమంటే అడగండి. మళ్ళీ మనకు ఫిజిక్స్ సెక్షన్ అంటే మీరు నాకు పలానా టాపిక్ చెప్పండి, నేను 1 డే బిఫోర్ టైం అయిపోతుంది మనకి అని ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఓకే, నాకు మీరు ఏ టాపిక్ చెప్పాలో గ్రూప్లో మెసేజ్ చేసేయండి చాలు, నేను దాని తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటాను నోట్స్ అన్నీ కూడా. ఓకే దెన్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.